మండల కేంద్రమైన కొల్చారంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల ఆవరణంలో పర్యటించి ఇంకా విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు, మరమ్మత్తు పనులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సంక్రాంతి సెలవుల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అధికారులను నియమించి అన్ని రెసిడెన్షియల్ పాఠశాల అవసరమున్న మౌలిక సదుపాయాలను పరిశీలించి జాబితా తయారు చేయిస్తామన్నారు. విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా సెలవు రోజుల్లో పాఠశాల సదుపాయాలు, ఏర్పాట్లు, మరమ్మతులు పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసచారి, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కేజీబీవీస్లో కూడా లాస్ట్ వర్కింగ్ డే ఉంది. సో మన సంక్రాంతి హాలిడేస్కి వెళ్ళే ముందు సో మనకి పిల్లలకి ఇంకా మెరుగైన సదుపాయాలు కల్పించడానికి మరి ఏమేమి అవసరం ఉంటాయనేసి కూడా ఒకసారి మండల్ స్పెషల్ ఆఫీసర్స్తోని అన్ని కేజీబీవీస్ని కూడా ఒకసారి విజిట్ చేయమని చెప్పడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు మన జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో ఉన్న కేజీబీవీస్ అన్నీ కూడా విజిట్ చేసి మరి ఏమేమి అవసరాలు వాళ్ళకు ఉన్నాయి, ఇంకా ఏమేమి సదుపాయాలు వాళ్ళకి కల్పించవచ్చు అనేసి అంతా కూడా లిస్ట్ అవుట్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనకు ఒక 1 వీక్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి మళ్ళీ పిల్లలు వచ్చే లోపల ఏమైనా రిపేర్ వర్క్స్ ఏమైనా ఉన్నా కానీ వాళ్ళకి వాళ్ళ చదువులకు ఏ విధమైన అంతరాయం కలుగుకుంటే ఈ 1 వీక్లో చేసుకుంటే మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి అవన్నీ కూడా ఫుల్ ఫ్లెజ్గా ఫంక్షనింగ్గా ఉంటాయి అనేసి కూడా ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఈరోజు కుల్చారంలోని కేజీబీవీని కూడా విజిట్ చేయడం జరిగింది. సో దాంట్లో చిన్న చిన్న రిపేర్ వర్క్స్ ఉన్నాయి కొన్ని. ఆ రిపేర్ వర్క్స్ కూడా సంబంధిత టీచర్స్కి వాళ్ళందరికీ శుభ్రమైన క్లాస్ రూమ్స్, పరిశుభ్రమైన టాయిలెట్స్ కానివ్వండి, పరిశుభ్రమైన వాతావరణంలో వాళ్ళు ఇంకా మంచి మెరుగైన ఫలితాలు సాధించడానికి మంచిగా మెరుగ్గా వాళ్ళు చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఇవన్నీ ఏర్పాట్లు కూడా వాళ్ళకి తొందరలోనే సమకూర్చాలనేసి కూడా ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే అన్ని ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఏర్పాట్లన్నీ కూడా